మనము తిరిగి ప్రశ్నించే స్థాయిలో ఉండాలి. మనం తిరిగి ప్రశ్నించాలి అంటే ఈ సమాచారం మనకు అందాలి. క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ దృక్పథం ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంతో పాటు ఈ భూభాగానికి ఏం చేసింది అని తెలుసుకోవాలి. అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసింది క్రైస్తవ మిషనరీలు. అట్టడుగున ఉన్న వర్గాలకు చదువు నేర్పింది క్రైస్తవ మిషనరీలు. అట్టడుగున ఉన్న వర్గాలకు చదువు నేర్పటం మాత్రమే కాదు కానీ ఒక డిగ్నిఫైడ్ లైఫ్, సమాన స్థాయిలో మనం జీవించవచ్చు. ఎందుకు అంటే దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం అని చెప్పింది క్రైస్తవ మిషనరీలు. మనం ఈ సువార్తను కేవలము ఆధ్యాత్మికతకు, ఆత్మీయతకు, మతపరంగా మాత్రమే నిలువరించకుండా ఇలా సామాజికంగా గనక తీసుకుని వెళ్ళగలిగితే, సామాజిక కోణంలో కూడా ప్రజలను మనం పురికొల్పగలిగితే, సామాజిక కోణంలో కూడా ప్రజలను మనము సమీకరించగలిగితే తప్పకుండా రానున్న రోజుల్లో మనం ఈ బ్రాహ్మణవాదాన్ని నిలువరించగలుగుతాం. లేకపోతే రాబోయే సమయంలో అక్కడ గ్రీన్ బట్టలు వేసుకుండే ఐసిస్ కనిపిస్తాడు, ఇక్కడ కాషాయ బట్టలు వేసుకున్న ఐసిస్లు కనిపిస్తారు. ఏ పిల్లలకు మనం మన దేశాన్ని ఇవ్వబోతున్నామో ఆలోచించాలి. మన దేశాన్ని మన పిల్లలకు ఏ దేశాన్ని బహుకరించి వెళుతున్నామో ఆలోచించాలి. దీపావళి కానుకగా మనల్ని మంచి రాజులను సైతం రాక్షసులు అని చంపే సంస్కృతిని ఇద్దామా? చచ్చిపోయినందుకు ఏదైనా పండగలు చేసుకుంటాడండి, అది నేర్పిద్దామా? లేక మన పిల్లలను ఈ సమాచారంతో నిలబెట్టి ఈ దేశం కోసం పనిచేసేలా చేద్దామా? ఒకసారి ఆలోచించండి. మనం నేర్చుకునే ఈ సమాచారం, మనకు అందబోయే ఈ సమాచారం కొన్నిసార్లు కూర్చున్న వాళ్ళలో చాలా మందికి తెలిసి ఉంటుంది, కొన్నిసార్లు ఇది కొత్త అయి ఉండొచ్చు. అయితే ఈ సమాచారము రెచ్చిపోవటానికి కాదు, ఉప్పొంగటానికి కాదు, కనిపించిన వాళ్ళను కనిపించినట్లుగా ప్రశ్నించడానికి కాదు, సంయమనం పాటించి శాంతియుతంగా మన సమాజం కోసం పనిచేయటం కోసమే ఈ